హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు కర్ణాటక సంక్రాంతి స్పెషల్ ఇల్లు బెల్లాని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి. డ్రైడ్ కోకోనట్ అండి, ఫుల్లీ డ్రైడ్ కోకోనట్ పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా హెల్దీ అండి, హెల్దీ స్నాక్ కూడా అనేది. ఒక్కొక్కరు డిఫరెంట్గా చేసుకుంటారండి. నేను కామన్గా చేసే ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా పీల్ ఆఫ్ చేసుకోవాలండి. పీల్ ఆఫ్ చేసేసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకోవాలి. చాలా గట్టిగా ఉందండి కోకోనట్. ఆ సైజులో కట్ చేసేసుకోవాలి. మొత్తం ఇలా కట్ చేసేసుకున్నానండి నేను. జాగరీ అండి, జాగరీ కూడా స్మాల్ పీసెస్ చేసేసుకోవాలి. అట్లాగా కొంచెం ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి సైజు. ముందే చేసేసాను నేను. గ్రౌండ్ నట్స్ అండి, ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకొని కూల్ అయిన తర్వాత మొత్తం పొట్టు తీసేసుకోవాలి. తీసేసుకొని హాఫ్లా వచ్చేలా తీసేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసేసుకొని మెజర్మెంట్ నేను ఈ కప్పుతో చూపిస్తున్నానండి, ఈ బౌల్తో. ముందు మనం పీల్ చేసాం కదండి కోకోనట్, డ్రైడ్ కోకోనట్. సీసం అండి, నువ్వులు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ ఫ్రై చేయకండి, చేదొచ్చేస్తాయి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసేసుకొని వేసేసుకోవాలి. నెక్స్ట్ జాగరీ అండి, అలా ఉండేలా చూసుకోండి సైజు, వీడియోలో చూపిస్తున్నట్టుగా. పల్లీలండి, ఇవి నేను 1.5 కప్ వేస్తున్నానండి. 1 కప్ వేసాం కదా, ఒక హాఫ్ కప్ అండి. నెక్స్ట్ శనగపప్పు అండి, ఇవి కూడా లైట్గా 1 ఆర్ 2 మినిట్స్ ఫ్రై చేశాను. ఫ్రై చేసి కూల్ అయిన తర్వాత తీసుకోండి. ఇంకా అంతే మిక్స్ చేసేసుకోవాలండి. చాలామంది ఇందులో షుగరు, క్యాండీస్ అవి కూడా మిక్స్ చేస్తారు. నేను అవేమి వేయట్లేదు. చాలా హెల్దీ అండి ఇది, పిల్లలకు కూడా స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టేసేయచ్చు.
కర్ణాటకలో సంక్రాంతికి చేస్తారండి ఇట్లా. దాన్ని ఇల్లు బెల్ల అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.